శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు బుధవారం. తిథి అష్టమి తెల్లవారుజామున 3:58 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 12:18 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:14 నుంచి 2:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుంచి 12:07 వరకు. అమృతకాలం రాత్రి 10:41 నుంచి 12:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం కార్తీక బుధవారం. ఈరోజు అనేక దివ్యమైన శక్తివంతమైన అంశాల కలయికతో ఏర్పడిన ఒక అరుదైన పర్వదినం. పంచాంగ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈరోజు విశిష్టత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం. ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా దాన ధర్మమైన దీపారాధనైనా అనంతమైన ఫలాలను ఇస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానికి తోడు ఈ కార్తీక మాసంలో వచ్చిన బుధవారం, అష్టమి, నవమి తిథుల సంధికాలం, ఆశ్లేష నక్షత్రం యొక్క ప్రభావం ఇవన్నీ కలిసి ఈ రోజును ఆధ్యాత్మికంగా అత్యంత చైతన్యవంతమైన రోజుగా మారుస్తున్నాయి. ఈ రోజును సద్వినియోగం చేసుకోవడం వల్ల మనం ఇహలోకంలో సుఖ సంతోషాలను, పరలోకంలో సద్గతులను పొందవచ్చు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు మన జాతకంలోని అనేక దోషాలను నివారించి శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. ఈరోజు బుధవారం అంటే సౌమ్యవారం. బుధగ్రహం వాక్కుకు, తెలివితేటలకు, విద్యకు, వ్యాపారానికి కారకుడు. బుధుడు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా పూజలందుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విద్యార్థులకు చదువులో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు, లాభాలు సిద్ధిస్తాయి. ఎవరైతే వాక్ సంబంధిత వృత్తులలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వక్తలు ఉన్నారో వారు ఈరోజు బుధుణ్ణి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల తమ వృత్తిలో అద్భుతమైన వాక్చాతుర్యాన్ని, విజయాన్ని పొందుతారు. బుధవారం నాడు పెసలు దానం చేయడం లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం కూడా ఉండడం ఒక అద్భుతమైన సంయోగం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడే. అంటే ఈరోజు వారాధిపతి, నక్షత్రాధిపతి ఒక్కరే కావడం విశేషం. దీనివల్ల బుధుడి ప్రభావం రెట్టింపు అవుతుంది. బుధుడు బుద్ధి కారకుడు. ఆశ్లేష నక్షత్రం సర్పాలకు, నాగదేవతలకు సంబంధించినది. ఇది తీక్ష్ణ నక్షత్రం. అంటే పట్టుదల, లోతైన విశ్లేషణ, పరిశోధనా శక్తిని సూచిస్తుంది. ఈ నక్షత్రం యొక్క అధిదేవత నాగదేవత. అందువల్ల ఈ కార్తీక బుధవారం రోజున ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అత్యంత ఫలప్రదం. ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఉన్నాయో వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం లేదా కనీసం ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అని 108 సార్లు జపించడం వల్ల ఆయా దోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. నాగదేవతలను పూజించడం, పుట్టలో పాలు పోయడం వంటివి చేయడం వల్ల సంతాన సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక తిథుల విషయానికి వస్తే ఈరోజు అష్టమి తిథి, నవమి తిథి రెండూ కలిసి వస్తున్నాయి. అష్టమి తిథి సాధారణంగా దుర్గాదేవికి, కాలభైరవుడికి ప్రీతికరమైనది. ఇది కష్టాలను, అడ్డంకులను తొలగించే శక్తిని సూచిస్తుంది. అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభం కావడం శుభ సూచకం. నవమి తిథి శ్రీరామునికి, దేవీ నవరాత్రులలో మహానవమికి ప్రతీక. ఇది విజయాన్ని, ధర్మాన్ని, సంపూర్ణతను సూచిస్తుంది. కాబట్టి ఈరోజు మనం అష్టమి శక్తితో మన అడ్డంకులను తొలగించుకొని నవమి శక్తితో నూతన కార్యాలను, విజయాలను ప్రారంభించడానికి అనువైన రోజు. కార్తీక మాసంలో బుధవారం ఆశ్లేష నక్షత్రం ఉన్న ఈ అష్టమి, నవమి సంధి కాలంలో దుర్గాదేవిని, శ్రీరాముణ్ణి స్మరించుకోవడం వల్ల కుటుంబంలో ఐకమత్యం, కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వారు ఉండడం లేదా కనీసం సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు చేయవలసిన పూజా విధానం, దాని ఫలితం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు బహుళ దేవతా ఆరాధనకు అనువైన రోజు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈరోజు కార్తీక మాసం కనుక ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. అది వీలు కాని పక్షంలో నువ్వుల నూనెతో అయినా దీపం వెలిగించాలి. ముందుగా గణపతిని ప్రార్థించి సంకల్పం చెప్పుకోవాలి. కార్తీక మాసంలో బుధవారం ఆశ్లేష నక్షత్రం, అష్టమి నవమి తిథుల యందు మా కుటుంబ శ్రేయస్సు కోసం, మా జాతక దోష నివారణ కోసం, విద్యా బుద్ధులు, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కోసం ఈ పూజ చేస్తున్నాను అని మనసులో సంకల్పించుకోవాలి. ఈరోజు ప్రధానంగా 3 స్వరూపాలను పూజించడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయి. మొదటగా శ్రీ మహావిష్ణువు. కార్తీక మాసం బుధవారం 2 విష్ణువుకు ప్రీతికరమైనవి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించడం ఉత్తమం. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం, పాయసం లేదా పెసరపప్పుతో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల బుధగ్రహం అనుగ్రహం లభించి జ్ఞానం, సంపద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి రోజు. రెండవది పరమేశ్వరుడు. కార్తీక మాసం శివునికి కూడా అత్యంత ఇష్టమైనది. ఆశ్లేష నక్షత్రం నాగదేవతలకు సంబంధించినది. ఆ నాగదేవతలే శివునికి ఆభరణాలు కాబట్టి ఈరోజు శివాలయ దర్శనం, శివునికి అభిషేకం, ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల దోషాలు, ముఖ్యంగా నాగదోషాలు, పితృదోషాలు తొలగిపోతాయి. మారేడు దళాలతో శివుణ్ణి అర్చించడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మూడవది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆశ్లేష నక్షత్రం యొక్క ముఖ్యమైన ప్రభావం ఇది. సుబ్రహ్మణ్య స్వామి నాగాధిపతి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ఆయన స్తోత్రాలు పఠించడం వల్ల సర్పదోషాలు, కుజదోషాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శత్రు భయం నశిస్తుంది. ఎరుపు రంగు పుష్పాలతో స్వామిని అలంకరించడం విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజు చేసే పూజల వల్ల కలిగే ముఖ్య ఫలం దోష నివారణ, బుద్ధి వికాసం. బుధుడు మరియు ఆశ్లేష నక్షత్రం 2 మేధస్సుకు, విశ్లేషణకు సంబంధించినవి కాబట్టి విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు ఈ రోజు ఒక వరం లాంటిది. వారు తమ పనులలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కార్తీక మాస దీపారాధన ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అష్టమి, నవమి తిథుల ప్రభావంతో అసాధ్యం అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం కారణంగా ఈ రోజు చేసే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మనకు తెలియకుండా మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో గూఢమైన సమస్యలకు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన దైవిక కలయికను భక్తి శ్రద్ధలతో సద్వినియోగం చేసుకుని కనీసం ఒక దీపాన్నైనా వెలిగించి మీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకోవడం వల్ల ఆ దైవానుగ్రహానికి పాత్రుడు కండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అపార్థాలకు తావివ్వవద్దు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ధర్మ మార్గంలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కృషి పెంచండి. వ్యాపార రీత్యా శ్రమ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దేవత, గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. వ్యాపారులకు రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వాహనం ద్వారా పనులు నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని పూజించండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఈ రోజు ప్రారంభంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో దగ్గరి బంధువు మద్దతు కూడా పొందుతారు. మరోవైపు ఈరోజు పనిలో బిజీగా ఉండడం వల్ల మీ కుటుంబాన్ని పట్టించుకోలేరు. ఈ కారణంగా మీరు నిరాశ చెందవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో కొంత పెరుగుదల ఉంటుంది. ఈరోజు ఒత్తిడిని అధిగమించేందుకు ఓపికగా పనిచేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనులు చేస్తారు. కార్యసిద్ధి ఉంటుంది. అవరోధాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. మనోబలంతో పని మొదలు పెట్టాలి. విఘ్నాలను తెలివిగా పరిష్కరించండి. లక్ష్యం సిద్ధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. మంచివారి సహచర్యం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అయితే మంచి నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించాలి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఎక్కువగా బయటే గడుపుతారు. ఈ కారణంగా మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇష్ట దైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. దైవ బలం కాపాడుతుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అనుకూలమైన కాలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలను మొదలు పెడతారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటి వారితో స్నేహంగా ఉండడం అవసరం. ఈ రాశి వారికి ఈరోజు సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఈరోజు మీరు శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. మీ నైపుణ్యంతో అనేక రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధైర్యంగా పని మొదలు పెట్టండి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. చంచలత్వం లేకుండా ఆలోచించాలి. చెడు ఊహించవద్దు. అపోహ పడేవారు ఉంటారు. పొరపాటు లేకపోయినా నిందలు మోపే పరిస్థితి కనిపిస్తుంది. సమయస్ఫూర్తితో శాంతి లభిస్తుంది. ఒక ప్రయత్నం సఫలమవుతుంది. మంచి జరుగుతుంది. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నలుగురిలో మంచి పేరు పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అయితే ఉన్నతాధికారుల విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. బంధువులు, సోదరులతో పనులు పూర్తయినా ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. ఏదైనా కష్టమైన పనిని పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఈరోజు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు కొందరు మిమ్మల్ని విమర్శిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు. ప్రస్తుతానికి మీ వ్యాపారాలను సక్రమంగా నిర్వర్తించండి. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివనామ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మంచితనంతో ఇంటా బయట మంచి పేరును సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో, స్నేహితులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి విశేషంగా ఉంటుంది. సన్మార్గంలో ముందుకు సాగండి. మీ వల్ల కొందరికి మంచి జరుగుతుంది. గృహ, భూ యోగాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. దైవ బలంతో శత్రుదోషం, ఆపదలు తొలగుతాయి. సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఇంట్లో సన్నిహితులు ఉండడం వల్ల ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. మీ సాధారణ స్వభావాన్ని కొందరు తప్పుగా వాడుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని లాభదాయకమైన అవకాశాలను కోల్పోవచ్చు. ఈరోజు ఏదైనా సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో మీ కుటుంబం, జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. శాంతంగా ఉండాలి.
అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించండి. మౌనం మంచిది. కాలం క్రమంగా సహకరిస్తుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుభవార్తను వింటారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట బయట సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఈ రాశి వారి రోజు కష్టమైన పనులను వినాయకుని అనుగ్రహంతో పూర్తి చేస్తారు. మీరు ఏదైనా సమస్యలు చిక్కుకుంటే ఓ రాజకీయ నాయకుడి సహాయంతో పరిష్కరించుకుంటారు. మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. మీ వ్యక్తిగత కార్యకలాపాల్లో బయట వ్యక్తులను చేర్చుకోవద్దు. ఏదైనా ప్రణాళిక వేసే ముందు బాగా ఆలోచించాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఏకాగ్రతతో పనిచేయాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవారాధనతో శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. సాహస నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగ రీత్యా కలిసి వస్తుంది. సమాజంలో గొప్ప కీర్తి లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కాలం సహకరిస్తుంది. ఎటు చూసినా మంచే గోచరిస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు మార్గాల్లో సంపాదన వస్తుంది. ఇష్టదేవతను తలుచుకోండి. మనశ్శాంతి ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతృప్తికరంగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ఈరోజు తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ముఖ్యమైన పనులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ సమయంలో పరిస్థితులను అనుకూలంగా ఉంటాయి. మీ శ్రేయోభిలాషి సహాయంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఏదైనా గందరగోళంగా అనిపిస్తే ఇంటి పెద్దలను సంప్రదించాలి. చిన్న విషయాలకు ఒత్తిడికి గురి కావద్దు. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో రాజకీయాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇష్ట దైవారాధనతో మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యసిద్ధి విశేషం. పలు మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఆశయ సాధనలో ముందడుగు పడుతుంది. స్థిరత్వం వస్తుంది. అధికార లాభం సూచితం. వ్యాపార బలం పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. చంచలత్వం పనికిరాదు. తెలియని ఆటంకాలు ఉంటాయి. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాటిని తెలివితేటలతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు బంధువులతో కొంత సమయం గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రస్తుతానికి ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి పనులు వేగంగా పూర్తవుతాయి. శివస్మరణ ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా శుభకాలం. ఉద్యోగంలో మిశ్రమ ఫలం ఉంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. దగ్గర వారి సూచనలు తీసుకోండి. పట్టు విడుపులతో లక్ష్యం సిద్ధిస్తుంది. మనోబలం అవసరం. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఓర్పు వహించాలి. ప్రసన్నంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక ముఖ్య శుభవార్తను వింటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కోర్టు పనులు వాయిదా పడతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గుల మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు.
వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన సమయం కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులు బంధువులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ఈరోజు మీ కుటుంబంలో వివాదాలు ఉండవచ్చు. సహనం, ఓపికతో వ్యవహరించడం మంచిది. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి, శక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలను ధైర్యంగా తెలపండి. దేనికి వెనుకాడవద్దు. ఆశించిన ఫలితం వస్తుంది. మొహమాటం పనికిరాదు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. బంధుమిత్రులతో ఆనందించే అంశాలు ఉంటాయి. ఇంట్లో వారి ద్వారా మంచి వార్తను వింటారు. వ్యాపార రీత్యా జాగ్రత్త పడాలి. తెలియని వారితో చనువు మంచిది కాదు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాబడి, ఖర్చులు సమానంగా ఉండవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు అందకపోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్యయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చాలా కాలంగా వెతుకుతున్న సౌకర్యాన్ని పొందవచ్చు. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరోవైపు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. కొన్ని కలలు నెరవేరకపోవడం వల్ల మీ మనస్సు కొంత నిరాశ చెందుతుంది. వ్యాపార కార్యకలాపాలు ఈరోజు మంతకుడిగా సాగుతాయి. స్త్రీలు కీళ్ల నొప్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఈశ్వర ధ్యానం శుభకరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు తోటి వారికి సాయం చేస్తారు. శుభాలు ఉంటాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. పని మీద శ్రద్ధ పెంచండి. ధర్మం ముందుకు నడిపిస్తుంది. చురుకైన నిర్ణయాలు అవసరం. కొన్ని సందర్భాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. అశాంతికి గురి చేసేవారు ఉంటారు. శాంతంగా ఉండండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. తొందర వద్దు. మొత్తం మీద ఆనందించే అంశం ఉంటుంది. శివారాధన ఉత్తమం. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. అనుకుని ఖర్చులు ముందుకు రావడం వల్ల ఆర్థికంగా చికాకులు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మనస్సాక్షి మాట వినండి. మీరు ఖచ్చితంగా సరైన సలహాను పొందుతారు. ఈరోజు తోబుట్టువులతో సంబంధాల్లో సహృదయతను కొనసాగించండి. అలాగే పిల్లల కార్యకలాపాలు, సంస్థపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈరోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈశ్వర ధ్యానం శుభకరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉన్నతాశయాలతో ఉత్తమ కార్యాలను సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. మిత్రులకు తోడ్పాటును అందిస్తారు. తొందరపాటు వల్ల పొరపాటు జరగకుండా సంయమనాన్ని పాటించండి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనాలు, భూముల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. పదోన్నతి లభించవచ్చు. చేసే పనిలో సంతృప్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఏ పని చేయాలన్నా తొందర పడకూడదు. ముందుగా ప్రతి ఒక్క విషయం గురించి బాగా ఆలోచించాలి. మీ ప్రతిభను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ విశ్వాసం, సామర్థ్యం పెరగవచ్చు. మరోవైపు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతుంది. కాబట్టి ఇంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు.
ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా శారీరక సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది. ఇష్ట దేవతను ధ్యానిస్తే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ. 22వ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పసాగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుణ్ణి షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకేగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడు. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోయాయి. అదీనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. ఇదంతయు కూడా శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధంలో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపము అంటూ కేకలు వేస్తూ పారిపోయేరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణుని కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను కూడా అమృతమే అవుతుంది. ప్రహ్లాదునికి తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అంటూ ప్రార్థించి తాగితే అమృతమైంది కదా. మరి శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతకాలం వరకు కూడా ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణం చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మము ధర్మముగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది. త్రాడు పామై కలుస్తుంది. కార్తీక మాసం అంతయు కూడా నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపదానం చేసినచో సర్వ విపత్తులు పటాపంచులవుతాయి. అన్ని సౌఖ్యములు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా సరే పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మనెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగుదురు. వేదాధ్యాయనమునరించి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరములు ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహామునులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందారు. శ్రీహరి భక్తవత్సరుడు, సదా పుణ్యాత్ముల్ని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు. ఎవరికైనానూ శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యాన్ని వెచ్చించైనా సరే మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చు. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనొసంగి కాపాడుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, విరాజక్షుడు, 14 లోకాల్ని కూడా తన కుక్షియందుంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతసిస్తారు. వారి వంశమంతయు కూడా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ 22వ అధ్యాయ పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని భాగాలను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కార్తీక పురాణంలో మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.